దేవుని బిడ్డలారా, మనం గత బుధవారం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. ఎందుకు జరుపుకున్నామంటే యేసు ప్రభు పుట్టాడు కనుక. చాలా సంతోషంగా చాలామంది పాటలు పాడి దేవుని స్తుతించి గణపరిచారు. చిన్నపిల్లలు చక్కగా డ్యాన్స్ నేర్చుకొని మీ అందరి ముందు దేవుని మందిరంలో ప్రదర్శించి వారు దేవుని మహిమపరిచారు. యేసు ప్రభువు ఎవరై ఉన్నారు, ఎలా పుట్టారు, ఆయన పుట్టుట వల్ల ఏం జరిగిందో ఆ 3 విషయాలు మనం చక్కగా నేర్చుకున్నాము. ఒకవేళ వినగలేకపోతే యూట్యూబ్లో మరి సునీత మేడం గారు వారి పేరు మీ దగ్గర ఉంటే అది కొడితే ఆ యూట్యూబ్లో వచ్చింది. లేకుంటే ప్రేమమయుడి గ్రూప్లో కూడా వస్తుంది. మళ్ళీ ఒకసారి మీరు అది వినవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడి స్తోత్ర. మీరు చెప్పలేకపోతున్నారు, పండగ కదా, ఏమైనా అరిసెలు పప్పలు తిని ఏమైనా అలసిపోయారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 100వ కీర్తనలో ఏముందంటే, ఉత్సాహముతో సంతోషముతో దేవుని సన్నిధికి రండి, ప్రవేశించండి అని చెప్పబడింది. దేవుడి సన్నిధిలో ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. రైట్, ఈరోజు కొంచెం వాక్యం ధ్యానం చేద్దాము. యేసు ప్రభువుని మరియమ్మ తల్లి జన్మనిచ్చిందండి. ఆ జన్మనిచ్చిన విధానం చాలా దీనంగా దయనీయంగా ఉంది. పాపం వాళ్ళు పేర్లు రాయించుకోవటానికి వచ్చారు బెత్లెహేము గ్రామానికి. ప్రసవ దినాలు అక్కడే వచ్చినాయి. అక్కడ ఆ గ్రామంలోనే ప్రసవించాల్సి వచ్చింది. ఆయన సత్రంలో జన్మించాల్సి వచ్చింది. పేర్లు రాయించుకోవటానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సత్రంలో ఉన్నారు. ఇక్కడ శిశువుని యేసు ప్రభుని అక్కడ ఉంచడానికి స్థలం లేకపోయేసరికి ఆ గ్రామంలోనే ఒక పశువుల పాక ఎత్తుక్కొని ఆ పశువుల పాకలో యేసు ప్రభుని తొట్టులో పడుకోబెట్టారు. యేసు ప్రభు పుట్టుక చాలా దీనం. మరియమ్మ తల్లి కూడా పాపం, ఒక స్త్రీ ప్రసవించే విధానం అది కాదు. అక్కడ గౌరవం కూడా దొరకలే ఆమెకి. మరియమ్మ తల్లికి గౌరవప్రదంగా కూడా డెలివరీ కాలేకపోయింది. ఆమెకి దయనీయం, యేసు ప్రభు దయనీయం. వాళ్ళిద్దరి మధ్య యోసేపు చాలా కష్టపడ్డాడు. ఆ విధంగా యేసు ప్రభు పుట్టాడు. మనం గొప్ప ఆనందంగా క్రిస్మస్ జరుపుకున్నాం. దేవుడి స్తోత్ర. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే, యేసు ప్రభు పుట్టాడు, చాలా దీనంగా దయనీయంగా జన్మించాడు. జన్మించిన తర్వాత మరియమ్మ యోసేపు ఏం చేశారు? మరియమ్మ యోసేపు ఏం చేశారు? 2 మాటలు నా చెవిని పడింది. ఏంటంటే, మీరందరూ కలిసి ఇళ్ళల్లో అనుకునే మాట ఏంటంటే, అయ్యగారు గంటన్నారని గంట చెబితే బాగుంటుంది, అర్ధగంటని గంటన్నర చెబుతుండు, అక్కడే మాకు కొంచెం ఇసుక వస్తుంది అనుకుంటున్నారు. అందుకని నేను 2 గంటలు చెబుతాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరందరూ చాలా మంచివారు, ఓపికమంతులు, సహనశీలురు, చక్కగా వినువారు, ఆలకించువారు, ఆస్వాదించువారు. మీరందరూ తలను అటు ఇటు తిప్పకుండా చెవులన్నీ ఇక్కడే పెట్టి, మనసంతా ఇక్కడే పెట్టి, ఎంతసేపు అయినా చెప్పని అని మొండికేసుకొని కూర్చొని చక్కగా ఆలకించే మీరు చాలా ధన్యులు. హల్లెలూయా. రైట్. జన్మనిచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత యేసయ్య మరియమ్మ యోసేపు భార్యాభర్తలు ఏం చేశారో ఈరోజు 2 మాటలే నేర్చుకుందాము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజున యేసు ప్రభు వారికి సున్నతి చేశారు. లేవీకాండం 12వ అధ్యాయము 3వ వచనము. లేవీకాండము 12వ అధ్యాయం 3వ వచనం. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆదికాండం 17వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 12వ. ఆదికాండము 17వ అధ్యాయం 12వ వచనం. 8 దినముల వయస్సు గలవాడు
అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. దేవుడి స్తోత్ర. దేవుడు అబ్రహాముకి సున్నతి ఇచ్చాడు. అబ్రహాముకి దేవునికి ఒక నిబంధన లేదు. అబ్రహాం విశ్వాసంతో వెళుతూ ఉన్నాడు. భార్య ఒక ఆగరం దేకొచ్చి పెట్టి పెళ్లి చేసుకోమంటే దారి తప్పాడు అబ్రహాం. ఇక ముందు రోజుల్లో దారి తప్పకుండా అబ్రహాముకి దేవునికి ఒక నిబంధన ఉండాలని సున్నతి అనే దానిని అబ్రహాముకి దేవునికి ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడే. సో అబ్రహాం ఇంట్లో 8 దినాల నుండి వయసు 8 రోజుల పిల్లోడి దగ్గర నుండి పెద్దవారందరూ ఆ రోజు సున్నతి పొందాలని దేవుడు ఒక నిబంధన పెట్టాడు. అప్పటి నుండి ఇస్సాకు, యాకోబు పిల్లలు ఇప్పుడు దాకా తమ ఎంట పుట్టిన మగబిడ్డకి 8వ రోజున సున్నతి చేయటం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అది ఆచారం ఏం కాదు, కానీ అది దేవుని యొక్క నిబంధన. దేవుడి స్తోత్ర. ఇప్పుడు మరియమ్మ తల్లి యోసేపు యేసయ్య పుట్టిన తర్వాత 8వ రోజున దేవుని నిబంధనకు లోబడి వాడు యేసయ్యకి సున్నతి చేశారు. దేవుడి స్తోత్ర. లూకా సువార్త 1వ అధ్యాయమా 31వ వచనం. ఇదిగో దేవుడి స్తోత్ర. రెండోది ఏం చేశారంటే, దేవదూత మరియమ్మ తల్లికి చెప్పింది, నువ్వు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావని. సో యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏం చేశారంటే, వారి సొంత ఆలోచన ప్రకారం వారి కుటుంబీకుల పేర్లు పెట్టకుండా దేవదూత చెప్పినట్లుగానే యేసు ప్రభుకి యేసు అని పేరు పెట్టారు. దేవుడి స్తోత్ర. మూడోది ఏం చేశారు, నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనం. ఇజ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించుము, అది నాదని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్ర. మనం లూకా సువార్తలో చదివాం కదా, ధర్మశాస్త్రము చొప్పున ప్రతి తొలిచూలి కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠితపరచాలి. ప్రతి తొలిచూలు సంతానము అది దేవునిది. దేవుడి స్తోత్ర. నిర్గమాకాండం 13వ అధ్యాయం రాయబడింది, ధర్మశాస్త్రం రాయబడి ఉంది. ఆ ధర్మశాస్త్ర ప్రకారము మరియమ్మ యోసేపులు యేసు ప్రభు కూడా తొలిచూలి కుమారుడు గనక మందిరములో తీసుకొచ్చి ప్రభువుని ప్రతిష్ఠపరిచారు. చెప్పండి హల్లెలూయా. 1 సున్నతి చేయించారు 8వ రోజు. 2 దేవదూత చెప్పినట్లుగా యేసు అని పేరు పెట్టారు. 3 ధర్మశాస్త్ర ప్రకారము తొలిచూలు కుమారుణ్ణి మందిరంలో దేవుని ప్రతిష్ఠితపరచాలి గనక ధర్మశాస్త్ర ప్రకారం యేసు ప్రభుని ప్రతిష్ఠపరిచారు. 4 లేవియాకాండం 12వ అధ్యాయము. లేవియాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గొవ్వలైనను అది. దేవుడి స్తోత్ర. ఇప్పుడు ఆమె డెలివరీ అయింది కదా, యేసు ప్రభుకి జన్మనిచ్చింది కదా, ఆమెకి రక్తస్రావం అయింది కనుక డెలివరీ అయినటువంటి వాళ్ళని మన దేశంలో మన రాష్ట్రంలో
ఖచ్చితంగా స్నానం చేపిస్తారు. ఆ స్నాన కార్యక్రమానికి చాలామందిని ఆహ్వానిస్తారు. దానిని శుద్ధి అంటారు. సో లేవియాకాండ ప్రకారము 12వ అధ్యాయం ప్రకారము ఆడపిల్ల పుడితే ఇన్ని రోజులు స్నానం చేయించాలి, మగబిడ్డ పుడితే ఇన్ని రోజులు స్నానం చేయించాలని ధర్మశాస్త్రంలో ఉంది. దేవుడు రాయించాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారము అయ్యా శుద్ధి చేసిన తర్వాత దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను అర్పించాలి. గొర్రె పిల్లని అర్పించటానికి చేత కాకపోతే, మరి డబ్బు లేకపోతే పావుర పిల్లల్ని, గొవ్వ పిల్లలు రెండింటిని తీసుకొచ్చి అర్పించాలని ధర్మశాస్త్రంలో ఉంది. అందుకని మరియమ్మ తల్లి కూడా డెలివరీ అయింది కనుక ఆమె శుద్ధి కొరకై దహన బలిగా గొర్రె పిల్లను అర్పించలేకపోయింది కనుక 2 తెల్ల గొవ్వలను 2 పావుర పిల్లలను తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారం దేవుని సన్నిధిలో అర్పించారు. చెప్పండి హల్లెలూయా. యేసుప్రభు పుట్టిన తర్వాత జరిగిన సంఘటనలండి ఇవి. 1 యేసయ్యకి 8వ రోజు సున్నతి చేయించారు. 2 దేవదూత ప్రకారం యేసయ్యకి యేసు అని పేరు పెట్టారు. 3 ధర్మశాస్త్ర ప్రకారము యేసుప్రభు తొలిచూలు కుమారుడు గనుక మందిరంలో ప్రభువుకి ప్రతిష్ఠపరిచారు. 4 ధర్మశాస్త్ర ప్రకారం ఆమె శుద్ధి అయిన తర్వాత పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా ఆమె గొర్రె పిల్లను తీసుకొని రాలేక ఆమె బేదరాలు గనుక గొవ్వ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళు అర్పించారు. దేవుడి స్తోత్ర. సో ఈ లోకా సువార్త 2వ అధ్యాయం 21 నుంచి 24వ వచనంలో ఉన్న సంఘటనలు ఇవ్వండి. యేసుప్రభు పుట్టిన తర్వాత జరిగిన కార్యాలు ఇవ్వండి. అయ్యామా ఈ 2 మనకి ఏం తెలియపరుస్తున్నాయో 2 మాటలు నేర్చుకుందాము. ఈ చదివిన ఈ వాక్యంలో 21 నుంచి 22, 23, 24 వచనాల్లో యేసుప్రభు పుట్టిన తర్వాత 4 జరిగినాయి అని మనం నేర్చుకున్నాం. దీని ప్రకారం ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఒక 2 మాటలు నేర్చుకుందాం. నా వైద్యం 1, అబ్రహాముకు దేవుడిచ్చిన నిబంధన ప్రకారం సున్నతి చేయటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. 2, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం కాక, వారి కుటుంబీకుల యొక్క పేర్లలో ఒక పేరు కాక, దేవదూత చెప్పినట్లుగా పెట్టిన పేరు యేసు. ఈ 2 తల్లిదండ్రుల యొక్క బాధ్యతలండి. మన ఈ 4 మాటల్లో 2 మాటలు బాధ్యతగా మనం చూస్తాము. సో మరియమ్మ యోసేపు ఇద్దరు తల్లిదండ్రులు గనక వారి బాధ్యత ప్రకారం వారు యేసు ప్రభువుకి సున్నతి చేయించారు. వారి బాధ్యత ప్రకారము యేసు ప్రభువుకి పేరు పెట్టారు. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అండి. వాళ్ళు తప్పకుండా తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చారండి. మరియా మార్తలిద్దరు, యోసేపు మరియా. ఆ భార్యాభర్తలు తప్పకుండా వాళ్ళు యేసు ప్రభు సున్నతి చేయించి పేరు పెట్టి తమ బాధ్యతను నెరవేర్చారండి. మోషే దైవజనుడిని చూస్తాము, ఆయన భార్యను మనం చూస్తాము. దేవుడు మోషేకి 2 కుమారుని ఇచ్చాడు, కానీ బాధ్యతగా కుమారులకి వాళ్ళు సున్నతి చేయలేకపోయారు. తద్వారా చిన్న ఇన్సిడెంట్ని కాదు, ప్రాణం మీదకే వచ్చిందండి. ఎందుకని అంత పెద్ద దైవజనుడు తమ బిడ్డల విషయంలో బాధ్యతగా సున్నతి చేయించలేకపోయాడు, బాధ్యత నెరవేర్చలేకపోయాడు. దేవుడి స్తోత్ర. ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటుంటే తల్లిదండ్రులు తప్పక బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. మనం 2 మాటలు నేర్చుకుందాం అన్నాం కదా. 1 తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులు బిడ్డలని చక్కగా వారి పట్ల బాధ్యత కలిగి వారిని ప్రభువులో పెంచే విధానంలో ఆ బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నది ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకని ఇక్కడ కూర్చున్న ఓ తల్లిదండ్రులారా, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఉండాలని ప్రభు పేర మనవి చేస్తున్నా. బైబిల్ చెప్తా ఉంది, బాలుడు నడవలసిన త్రోవల వాడిని
నడిపిస్తే పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడని వాక్యం ఉంది. అందుకనే తల్లిదండ్రులు ఇద్దరూ బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారిని పెంచే విషయంలో, పోషించే విషయంలో, చదివించే విషయంలో, మరి వారి యొక్క నడక విషయంలో, ప్రవర్తన విషయంలో ప్రతి తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలని ప్రభు పేర మనవి చేస్తున్నా. మరియమ్మ యోసేపు ఇద్దరు వారు ఎంత దీనంగా ప్రభువుకి జన్మనిచ్చినా బాధ్యతను మర్చిపోలేదండి. 8వ రోజున దేవుడి యొక్క నిబంధన గుర్తు చేసుకొని ఆ బాధ్యత నెరవేర్చారు. దేవదూత చెప్పినట్లు యేసు పేరు పెట్టారు. ఈరోజు మీరందరూ మీ బిడ్డలని ఒక బాధ్యత కలిగి పెంచగలరని ప్రభు పేర మనవి చేస్తున్నా. నేను ఇక్కడ రాగానే ఒక పెద్ద సంతోషం వచ్చిందండి. సోదరి మౌనిక తన బిడ్డను నించోబెట్టుకొని ఇద్దరు కలిసి పాట పాడుతున్నారు. అమ్మా, ప్రతి ఆదివారం అట్లే పాట పాడు. మీ ఇంట్లో కూడా నీ బిడ్డలను దగ్గర పెట్టుకొని, నీ భర్తను దగ్గర పెట్టుకొని పాట పాడి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోండి. మీరందరూ మీ బిడ్డలను దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. తండ్రిగా నీ భార్య బిడ్డలను దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. తల్లిగా నీ బిడ్డలను దగ్గర పెట్టుకొని సమయం చూసుకొని ప్రతిరోజు పాట నేర్పించి, వాక్యం నేర్పించి, ప్రార్థన నేర్పించి ప్రార్థన చేయటం నేర్చుకోండి. తండ్రిగా నీ బాధ్యతలు నెరవేర్చండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు నెరవేర్చగలని ప్రభు పేర మనవి చేస్తున్నా. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. చాలామంది పిల్లలు వ్యసనాలకు లోనవుతున్నారు, సన్మార్గంలో నడవట్లేదు, అల్లరల్లరగా ఉంటున్నారు, చిల్లరగా తిరుగుతున్నారు. వాళ్ళేమో నా కొడుకు ఎట్లయితున్నాడు ఏంటి, నా బిడ్డ ఎట్లయితుంది ఏంటని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. దానికి కారణం తల్లిదండ్రులే. అలా పిల్లలు పాడైపోవటానికి, చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు బిడ్డల పట్ల శ్రద్ధ తీసుకోకపోవటం, తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యత తీసుకోకపోవటమే పిల్లలు మంచి మార్గంలో నడవలేకపోయారండి. బైబిల్ చెప్తా ఉంది, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, నీ పిల్లలు నడుచున్నప్పుడు వాక్యం చెప్పు, పడుకున్నప్పుడు వాక్యం చెప్పు, మరి ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం చెప్పు, ప్రతి చోట వాక్యం చెప్పు నీ కుమారులకి నీ కుమార్తెలకి అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. నీ మనస్సు, తల్లిదండ్రుల మనసు ఎలా ఉండాలంటే, పురుషులది వ్యవసాయం చేస్తే చేయొచ్చు, వ్యాపారం చేస్తే చేయొచ్చు, ఉద్యోగం చేస్తే చేయొచ్చు, ఏదైనా చేయండి. ఏ వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, కూలి పనులకి వెళ్ళండి, టాపి పనికి వెళ్ళండి, వైద్యం చేయండి. ఆ సంపాదనలో ఉంటూనే నా బిడ్డలకి ఏం చేయాలని ఒక ఆలోచన ఉండాలి. తల్లులు కూలి పనికి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా నా బిడ్డలను ఎలా పెంచాలని ఒక మనస్సు అలా ఉంచాలండి. ఆ పాట అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన బిడ్డల పట్ల శ్రద్ధ తీసుకొని చక్కగా పెంచాలండి. దేవుడి స్తోత్రం. చెప్పలేకపోయారు. చెప్పండి హల్లెలూయా. అందుకని చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులారా, ఇప్పటి నుంచే మీ బిడ్డల్ని సన్మార్గంలో పెంచండి. కాస్త యవన కాలంలో ఉన్న బిడ్డలు ఉన్న తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని సన్మార్గంలో ఉంచగలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. యవనస్తులు చాలామంది మందిరానికి వస్తూనే పాడైపోతున్నారు. కొద్దిమంది ప్రేమలో దోమలు అంటున్నారు. ఇవన్నీ మంచివి కూడా కాదని నేను అనుకుంటున్నా దేవుని బిడ్డలారా. అందుకని యవనస్తులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క బిడ్డలు, తల్లిదండ్రులు బిడ్డల పట్ల కోపం రేపక, చికాకు రేపక వాళ్ళని ప్రేమలో, భక్తిలో యోసేపు మరియమ్మలాగా ఉంచాలని ప్రభు పేర మనవి చేస్తున్నా. దేవుడి స్తోత్ర. ప్రియులారా, యేసు ప్రభు ఎలా పెరిగారు చెప్పండి? దేవుని దయలోను, మనుషుల దయలోను, జ్ఞానమందు, వయసునందు వర్ధిల్లెను. దేవుడి స్తోత్ర. యేసు ప్రభు దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాడు అంటే, కఠినాత్ములైన మనుషులు కూడా యేసు ప్రభు మీద దయ చూపించారంటే, మరియమ్మ తల్లి
పెద్దవారితో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎలా మాట్లాడాలి, పురుషులతో ఎలా మాట్లాడాలి, స్త్రీలతో ఎలా మాట్లాడాలి, అతిథులతో ఎట్ట మాట్లాడాలి, ఇంటికి వచ్చిన వారితో ఎలా మాట్లాడాలి, ఎలా సంస్కారంగా ఉండాలి, అవన్నీ తల్లి మరియమ్మ నేర్పుటను బట్టే యేసు ప్రభు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడు. చెప్పండి హల్లెలూయా. ఆ బాధ్యత అండి. మీరందరూ మీ బిడ్డలు నా బంగారం, నా బంగారం, నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం మురిసిపోతున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. మురిసిపోండి, సంతోషపడండి. నా కొడుకు బంగారం అందంగా ఉన్నాడు, నా బిడ్డ బంగారం అందంగా ఉంది, నో ప్రాబ్లం. దేవుడిచ్చిన రూపం, ఆ రూపంలో భ్రమ చెందక బాధ్యత కలిగి చక్కగా పెంచగలరని ఈరోజు ప్రభు పేట మీకు సెలవు ఇస్తున్నా. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. రైట్. రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, రెండో మాట ఏంటంటే, మరియమ్మ యోసేపు ఇద్దరు ధర్మశాస్త్ర ప్రకారము యేసు ప్రభువుని మందిరంలో తీసిపోయి తొలిచూలు కుమారుడు గనుక ప్రతిష్టపరిచారు. ధర్మశాస్త్ర ప్రకారము ఆమె బేదరాలు గనుక గొర్రెపిల్లను అర్పించలేక 2 పావురాలను తీసిపోయి అర్పించిందండి. అంటే మరియమ్మ యోసేపు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఒకటి, దేవుని యొక్క నిబంధనకు లోబడి బాధ్యత నెరవేర్చారు. 2, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారండి వారిద్దరూ. మరియమ్మ యోసేపు ఇద్దరు, ఆ దంపతులు ఇద్దరు అయ్యా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ధర్మశాస్త్రానికి విధేయత కలిగి ఉన్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అలాగనే వారు ప్రవర్తించారు. దేవుని బిడ్డలారు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. ధర్మశాస్త్రానికి అనుకూలంగా, ధర్మశాస్త్రాన్ని లోబడి, ధర్మశాస్త్రానికి విధేయులై దేవుని వాక్యానుసారంగా ఆ రోజుల్లో నడుచుకోవటం అంటే ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. ఆ రోజులు దేవుని దర్శనం, దేవుని వాక్కు లేని రోజులు. అవి చీకటి యుగంలో ఉన్నారు వారందరూ. ఆ రోజుల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ధర్మశాస్త్ర ప్రకారం మరియమ్మ యోసేపు నడుచుకున్నారంటే అది ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. రెండో మాట మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, వారు ధర్మశాస్త్రాన్ని పాటించారు, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చారు, వారు దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో వాళ్ళు దాన్ని చేశారు. దేవుని యొక్క బిడ్డలారా దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం కూడా అన్వయించుకుందాము. ఈ రోజుల్లో దేవుని వాక్యానుసారంగా నడుచుకుందామని ఆలోచన కలిగిన వారు అతి తక్కువ మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలి అని అనుకునేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. అసలు దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేవారే లేకుండా పోయారు. దేవుని బిడ్డలారా, వచ్చామా, వెళ్ళామా, లోకంలో కలిసిపోయామా, వచ్చామా, కూర్చున్నామా, కానికేసామా, ప్రార్థన చేయించుకుని వెళ్ళామా, మన ఇష్టం, మన ఆలోచన. చాలామంది చాలా సంఘాలలో దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేవారు కరువయ్యారండి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవారు లేకుండా పోయారండి. ఒక కీర్తనలో ఉంటుంది, విశ్వాసులు లేకుండా పోయారని ఉంటుంది. ఒక కీర్తనలో విశ్వాసులు లోకంలో కలిసిపోయారని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రజలు భ్రమలో ఉన్నారు. మేము దేవుని నమ్ముకున్నాము, మందిరానికి వెళ్తున్నామని భ్రమల్లో ఉన్నారండి. మీకు ఒక మంచి మాట చెబుతా చూడండి. దేవుని నమ్ముకోవటం ఒకటైతే దేవుడు చెప్పినట్లు చేయటం రెండండి. దేవుని నమ్ముకొని మందిరానికి వచ్చిపోవటం వేరు, అలాగే దేవుని నమ్ముకొని దేవుడు చెప్పినట్లు చేయటం వేరండి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుడు చెప్పినట్లు చేస్తేనే మేలు ప్రతిఫలం ఉంది. దేవుని బిడ్డలారా దేవుడి స్తోత్ర. కానీ చాలామంది దేవుని నమ్ముకున్నామంటున్నారు కానీ దేవుడు చెప్పినట్లు చేయట్లేదండి. ఈ రోజున వచ్చిన సమస్య అది.
వాక్యం వింటున్నారు కానీ వాక్యం చెప్పినట్లు చేయట్లేదు దేవుని బిడ్డలారా. ఇది సమస్య. తెల్లసేరా తెల్లజిగిడి కట్టుకుంటున్నారు, పొలోమని చర్చిల చుట్టూ తిరుగుతున్నారు, బైబిల్ పట్టుకొని సంగని పెట్టుకొని పరిగెడుతున్నారు, ప్రభు బిడ్డలను దేవుని బిడ్డల క్రిస్టియన్స్ అనిపించుకుంటున్నారు. కానీ వాక్యానుసారమైన జీవితం ఉండటం లేదు దేవుని బిడ్డలారా. వాక్యం చెప్పినట్లు ఉండలేకపోతున్నారు దేవుని బిడ్డలారా. ఏదో చాలామంది నామకార్థంగా జీవిస్తున్నారండి. దేవుడి స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కానీ ప్రభువుని నమ్ముకోవడం ఒక ఎత్తు, ప్రభువుని నమ్ముకున్నవారు ప్రభు చెప్పినట్టు చేయటం గొప్ప సంగతి. ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువుని చెప్పినట్లు చేయటమే నిజమైన క్రైస్తవ జీవితం అండి. కుళ్ళులు, కుతంత్రాలు, రాజకీయాలు, కక్షలు, పగలు, అల్లరి, గొడవలే ఈ రోజుల్లో. అందరూ హెచ్చించుకుంటున్నారు దేవుని బిడ్డలారా. అందరూ వినయ విధేయతగా జీవించేదానికంటే కాస్త అహంభావంతో జీవిస్తున్నారండి క్రైస్తవులు, కాస్త గర్వంతో జీవిస్తున్నారండి. చాలామంది క్రైస్తవులు మనం జ్ఞాపకం చేసుకుంటుంటే చాలామంది జీవితాలలో ప్రభువుని ఎరిగిన తర్వాత వాక్యానుసారమైన జీవితాలు అతి తక్కువ మందికి ఉంటున్నాయి దేవుని యొక్క బిడ్డలారా. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని, నీవు మరియమ్మ యోసేపు యేసై పుట్టిన తర్వాత వాక్యానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా తొలిచూలు కుమారుని ప్రభువు ప్రతిష్ఠించాలని ధర్మశాస్త్రంలో ఉంది. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో వాళ్ళు అలాగే చేశారు. లేవీకాండం 12వ అధ్యాయం ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము శుద్ధీకరణ కొరకు అలాగే చేశారు. ఈరోజు మీరు దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయటానికి ఒక తీర్మానం చేసుకోండి. దేవుడి స్తోత్ర, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేను వాక్యానుసారంగా జీవించాలి. ప్రభు ఏదొద్దన్నాడు, ఇది తాగొద్దన్నాడు, తాగను. ఇది ఆడొద్దన్నాడా, ఆడను. ఇలా మాట్లాడొద్దన్నాడు, మాట్లాడను. అక్కడ కూర్చోవద్దన్నాడా, నేను కూర్చోను. అటు చూడొద్దన్నాడు, నేను చూడను. ఇది ముట్టొద్దన్నాడు, ముట్టను నేను. ఈ పని చేయొద్దన్నా చెయ్యను నేను. ఇలాగూ ప్రభు ఏదైతే చెప్పాడో అది చేయటమే దేవుని యొక్క బిడ్డల యొక్క పని. దేవుని బిడ్డల హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీరు యోసేపుని చూడండి. యోసేపుకి మరియమ్మ తల్లి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత యోసేపుకి అనుమానం వచ్చింది. నాకు ప్రదానం చేయబడ్డటువంటి మరియమ్మ మరి ప్రెగ్నెన్సీ అయింది, ఎలా అయింది? ఎన్నో ఆలోచన చేసి ఏమైనా పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏమిటి, మరి అనేక నిందలు అవమానాలు నాకు వస్తాయేమో అని ఆయన ఏం చేశాడంటే ఆమెను వదిలిపెడదామనుకున్నాడు. ఎలా వదిలిపెడదామనుకున్నాడు? రహస్యంగా వదిలిపెడదామనుకున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపు గురించి ఏమని రాయబడిందంటే నీతిమంతుడై అని ఉంది. దేవుని నమ్ముకున్నాడండి. దేవుని నమ్ముకున్నాడు గనక ఆయనకు ప్రదానం చేయబడ్డటువంటి ఆమె ప్రెగ్నెన్సీ సంగతి తెలిసి మరియమ్మ తల్లిదండ్రులని బంధువులు పిలిచి, యోసేపు తన తల్లిదండ్రుల బంధువులు పిలిచి పంచాయతీ పెట్టి, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే ఎందుకు దాచిపెట్టి నాకు సంబంధం కుదిరిచ్చారని దావా వేయలేదు, పంచాయతీ చేయలేదు, మరియమ్మ తల్లిని రోడ్డుకి ఎడవలేదు. చెప్పండి హల్లెలూయా. ఎందుకని? దేవుని నమ్ముకున్నాడు కాబట్టి. దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నీతిమంతుడై ఆమెను రోడ్డుకి ఇచ్చి రచ్చ చేయలేదు. అదే దేవుని నమ్ముకున్నాడైతే ఎన్నెన్ని చేసాడు. ఇంకా కట్నం 5 లక్షలు తీసుకుంటూ ఇంకొక 5 లక్షలు కూడా ఇవ్వమనేవాడు. కానీ దేవుని నమ్ముకున్నాడు చేసిన పని చూడండి ఎట్టుందో. ఆలోచించుకొని ఆమెను అవమానించకుండా రహస్యంగా వదిలిపెడదాం అనుకున్నాడంట. అది దేవుని నమ్ముకున్న వాళ్ళు చేసే పనులు. చెప్పండి హల్లెలూయా. 10 రూపాయల కోసం రోడ్డు ఎక్కి గొడవ చేస్తాం, ఇది మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం. 20 రూపాయల కోసం రోడ్డు ఎక్కి జుట్లు పట్టుకొని తన్నుకుంటూ గుద్దుకుంటాం, ఇది దేవుని నమ్ముకున్న వాళ్ళ పనులు.
ఇది దేవుని నమ్ముకున్న పనులు. అసలు మాట ఏంటంటే, యోసేపుని అలాగ రహస్యంగా వదిలిపెడదాం అనుకుంటే ఆ రాత్రి కల్లో దేవుడు వచ్చి ఉన్న విషయం చెప్పాడు. యోసేపు, నువ్వు భయపడ మాకు, ఆమెను చేర్చుకోవడానికి భయపడ మాకు. ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వల్ల కానీ వేరొక పురుషుని వల్ల కాదు. ఆమెను చేర్చుకోవడానికి భయపడక అని చెప్తే ఆ దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగిన వాడై మరియమ్మను చేర్చుకున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యోసేపు దేవుని మాట వినడా లేదా? యోసేపు దేవుని మాటకి విధేయుడయ్యాడా లేదా? విన్నాడు, విధేయుడయ్యాడు. దేవుడి స్తోత్ర. అది యోసేపు యొక్క జీవితం. వాళ్ళు దేవుని మాటకు విధేయులయ్యేవారండి. వారు యోసేపు దేవుని మాట వినేవాడు. మరి పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ ఆమెను చేర్చుకోమంటే దేవుడు మాట విని చేర్చుకున్నాడండి. ఆమెను చేర్చుకుంటే తర్వాత ఎన్ని పరిణామాలు జరుగుతాయో, ఎన్ని సమస్యలు వస్తాయో తెలిసినా కూడా యోసేపు ఆమెను దేవుని మాటకు లోబడి చేర్చుకున్నాడు. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. అదే దేవుని యొక్క బిడ్డల, దేవుని యొక్క మాటకు లోబడటం, దేవుని మాటకు విధేయత కలిగి ఉండటం, దేవుని వాక్యానుసారంగా జీవించడం అంటే ఇదే కదా దేవుని బిడ్డలారా. దేవుడి స్తోత్రం చెప్పండి. మరియమ్మ తల్లిని చూడండి, ఆమె పని ఆమె చేసుకుంటుంటే దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుడికి అంటావు, ఆ కుమారుడికి యేసని పేరు పెడతావు అంటే ఆశ్చర్యపోయింది, భయపడ్డది. పురుషుని ఎరగందా నేను గర్భవతి కావటం ఏంటి? మా యూదులు వివాహానికి ముందు ఏదైనా జరిగితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. మా ధర్మశాస్త్రం, మా చట్టాలు, మా ఆజ్ఞలు అలా ఉన్నవి. నువ్వేమో పెళ్లి కాకముందే గర్భవతి అంటే నా పరిస్థితి ఏమిటి? ఆలోచిస్తుండగానే నీవు గర్భవతి అవుతావు, కుమారునికి అంటావు, యేసని పేరు పెడతావు అంటే నీ ప్రభు మాట జరుగునుగాక. మరియమ్మ తల్లి కూడా దేవుని మాటకు లోబడింది. ఈ భార్య భర్తలు చూడండి ఎలా ఉన్నారు. యోసేపు మరియమ్మ దేవుని మాటకు లోబడ్డవారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న భక్తిపరులు, దేవుని మాటకు విధేయులైనటువంటి వారు, దేవుని మీద విశ్వాసం ఉన్న గొప్ప విశ్వాసులు వాళ్ళు. ఇప్పుడు యేసయ్య జన్మించిన తర్వాత వాక్యానుసారంగా, ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు వెళ్ళి ఆ పనులు చేశారు. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇందు మూలంగా మనకి ఏం అర్థమవుతుంది? దేవుడు కాదు, పాస్టర్ గారు చెప్పిన మాటే వినరాయ, దేవుని బిడ్డలు చెప్పిన మాటలకే లోబడరాయ, దైవ సేవకుడు చెప్పిన మాటకే తిరస్కరించి తిరుగుబాటు చేసి ఆయనే ముందులే తీసేసే పరిస్థితులాయ ఈ రోజుల్లో అనేక సంఘాల్లో ఉన్న పరిస్థితులండి. దేవుని సేవకుడు మాటకు లోబడేది లేదు, దేవుని మాటకు లోబడేది లేదు, దేవుని వాక్యానుసారంగా జీవించేది లేదు. అంత దేవుని మీద తిరుగుబాటు, సంఘం మీద తిరుగుబాటు, దేవుడి సేవ మీద తిరుగుబాటు. వాక్యానుసారమైన జీవితాలు తక్కువ అండి ఈ రోజుల్లో. ఆడంబరాలు, అహంకారాలు, లౌకికమైన జీవితము, లోకానుసారమైన జీవితము, డంబాలే తప్ప మరియమ్మ యోసేపులాగా భక్తి, విధేయత, విశ్వాసం చాలా తక్కువ దేవుని బిడ్డలారా. దేవుడి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. ఇవేవి విశ్వాసుల్లో, సంఘాల్లో కనబడడం లేదు. ఈవెన్ మా సేవకుల్లో కూడా కనబడటం లేదు. ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ పాస్టర్ గారు మాకొద్దు, ఆదివారం సందాలు రాగానే బయటకు పోయి తాగొత్తండు. మా పాస్టర్ గారు కూడా అలాగే ఉన్నారు. ఇసుకొచ్చేసింది సంఘానికి. వాక్యానుసారమైన జీవితం సేవకుల్లో, యాజకుల్లో, సంఘాలలో లేకుండా పోతుంది దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకో. మరియమ్మ, యోసేపు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు దేవుని మాటకే లోబడ్డారు. హల్లెలూయా. వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విచిత్రం ఏంటంటే, ఇదే లూకా సువార్త
మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. అమ్మా మంచి గట్టి చదువుతల్లి. యోధియా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ జకర్యా ఇద్దరు దంపతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైరి. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. వీళ్ళేమో లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఉన్నారు. యోసేపు మరియమ్మలేమో 2వ అధ్యాయంలో ఉన్నారు. చూడండి, మొదటి అధ్యాయం స్టార్టింగ్లో జకర్యా ఎలిజబెత్తులు ఉన్నారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలట దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పు నడుచుకుంటున్నారట. హల్లెలూయా. న్యాయ విధుల చొప్పు నడుచుకుంటున్నారంట. హల్లెలూయా. ఏ అపరాధం లేకుండా చూసుకుంటున్నారంట. హల్లెలూయా. మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నీతిమంతులయ్యారంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చాలామంది విశ్వాసులు మనుషుల దృష్టికి నీతిమంతులుగా భలే తెల్ల సొక్క తెల్ల పాయింట్ వేసుకొని తెల్ల చీరలు కట్టుకొని వందనాలన్నా వందనాలు. వీళ్ళు మనుషుల ముందు డప్పాలు కొడతారు, మనుషుల ముందు నీతిమంతులు అనిపించుకుంటారు, మనుషుల ముందు భక్తిపరులు అనిపించుకుంటారు, కానీ వాక్యానుసారమైన జీవితం ఉండదు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. జకర్యా ఎలిజబెత్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆజ్ఞల గైకొనుటూ న్యాయ విధులు గైకొనుచు ఏ అపరాధం లేకుండా జీవిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులుగా బతుకుతున్నారు. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు జకర్యా ఎలిజబెత్తులు మరియా యోసేపులు ఈ 2 జంటలు 2 దంపతులు వీళ్ళిద్దరండి వాక్యానుసారంగా జీవించే దంపతులు. ఇవన్నీ చెబుతున్నా మీరు అర్థం చేసుకోవాలి. నేను కూడా వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుడి స్తోత్ర. నేను కూడా ఆజ్ఞలు గైకొనాలి. హల్లెలూయా. నేను కూడా వాక్యానుసారంగా బ్రతకాలి. హల్లెలూయా అనే రోషం మీలో కలగాలి ఈరోజు, అనే ఆలోచన మీలో పుట్టాలి. ఏదో డప్పాలు కొట్టడం, మనుషుల ముందు భక్తిగా కనబడ్డట్టు, పాస్టర్ గారి ముందు భక్తిగా కనబడ్డట్టు, ఇంకొకళ్ళ మంది ఏదో ప్రభు నమ్ముకొని కనబడి మన వ్యక్తిగత జీవితం రహస్యంగా చేసే తప్పులు చేసుకుంటూ పోవటం కాదు, వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీరిద్దరిని చూస్తున్నారు, జకర్యా ఎలిజబెత్, మరియా యోసేపు ఇద్దరు ఎంత చక్కగా భక్తితో విధేయతో విశ్వాసంతో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వాక్యానుసారంగా ఎంత చక్కగా జీవిస్తున్నారు దేవుని బిడ్డలారా. చూడముచ్చటైన జంటలండి, అందమైన జీవితం అండి, అందమైనటువంటి ప్రవర్తన దేవుని బిడ్డలారా. ఈరోజు సంఘాలలో కుళ్ళు కుతంత్రాలు, రాజకీయాలు, కచ్చలు, గొడవలు, తగాదాలు ఇవే. ఒక పాట 2 పాటలు వస్తే చాలు, మేము కూడా ఈ పెద్ద హీరోలమే. శరీర ఉప్పొంగుతున్నారు, శరీర ఉప్పొంగులు ఎక్కువైతున్నాయి సంఘాలలో. దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని యొక్క వాక్యానికి తప్పిపోకూడదు, దేవుని యొక్క నీతిని నెరవేర్చాలి. ఈ రోజులు అనుకొని ఉండేవారు అతి తక్కువ మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. అంగులు ఆడంబరాలే, అన్ని డప్పాలు డంబాలే, డాంబికియాలు తప్ప ఏదీ లేదు దేవుని బిడ్డలారా. 2-3 పాటలు వస్తే చాలు, నేను కూడా అయ్యగారితో పాటే. 2 మాటలు వస్తే చాలు, నేను కూడా అయ్యగారితో పాటే. శరీర ఉప్పొంగులండి ఇవన్నీ. కానీ వాక్యానుసారమైన జీవితం కలిగిన వారు ధన్యులు. చెప్పండి హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. తీశారా?
యాకోబు పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము హల్లెలూయా. ప్రియులారా, యాకోబు, యేసు ప్రభు తమ్ముడు యాకోబు చెబుతున్నాడు, వాక్యం విని ఆ వాక్య ప్రకారం జీవించకపోతే, ప్రవర్తించకపోతే అంట మిమ్మును మీరు మోసం చేసుకుంటున్నారంట. మిమ్మల్ని ఎవరూ మోసం చేయట్లేదు, మీకు మీరే మోసం చేసుకుంటున్నారంట. దేవుడి స్తోత్ర. చూడండి, వాక్యం విని వాక్యానుసారంగా జీవించిన వారంట వారికి వారే మోసం చేసుకుంటున్నారంట. సాతాను కూడా వాళ్ళని మోసం చేయట్లేదు, ఏ మనుషుడు వాళ్ళని మోసం చేయట్లేదు, వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. దేవుడి స్తోత్ర. ఈరోజు నీకు నువ్వే మోసం చేసుకునే వ్యక్తిగా ఉండక, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రభు యొక్క మాటకి లోబడాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుడు చెప్పినట్లు చేస్తేనే ప్రతిఫలం ఉందని ప్రభు పేర మనవి చేస్తున్నా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోండి. అల్లరి చిల్లరగా జీవించకండి. విలువ లేనటువంటి వాళ్ళుగా ఉండమాకండి. తప్పుడు పనులు, పాప పనులు చేయమాకండి. పేకాట్లు, జోదాలు ఆడమాకండి. సారా మందులు తాగమాకండి. వాళ్ళతో వీళ్ళతో ఇళ్ళ పక్కనలతో గొడవలు పెట్టుకోమాకండి. లోకానుసారమైన జీవితానికి సొచ్చి చెప్పండి. ఇంకా ఏవైతే చెడు ఉన్నాయో వాటన్నీ పక్కన పెట్టేసేయండి. వాక్యానికి విరోధమైంది ఏదో దాన్ని చేయకుండా ఉండండి. సరసాలు, సరస్వక్తులు మానేయండి. వాక్యం ఏం చెప్పిందో అలాగ ఉండడానికి, ప్రభు ఏం చెప్పాడు అలాగ ఉండడానికి ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా దేవుని గణపరిచేవారిగా ఉంటారు. చెప్పండి హల్లెలూయా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:4 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:4 ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకొనుచు, ఆయన మాట విననివాడు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. దేవుడి స్తోత్రం. అయ్యా అమ్మ, నాకేం చూడండి, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞను గైకొనక వాడంట అబద్ధికుడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవడ్రా అబద్ధికులు, ఎవడ్రా అబద్ధాలు ఆడేదంటే, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి సినిమాలు చూసాడు అబద్ధికుడు. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పేసి చిల్లరగా తిరిగేవాడే అబద్ధికుడు. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి వాక్యానుసారంగా జీవించకుండా ఎలా పడితే అలా జీవించేవాడే అబద్ధికుడు. నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి వారం గుడికి వెళ్తున్నా అని చెప్పుకుంటూ ఎలా పడితే అలా ఇష్టానుసారంగా జీవించేవాడే అబద్ధికుడు. దేవుని బిడ్డలారా, మరియా యోసేపులు యేసయ్య పుట్టిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నిబంధనలు లోబడ్డారు. దేవదూత చెప్పినట్లు పేరు పెట్టారు. ధర్మశాస్త్రం, నిర్గమాకాండం, లేవియాకాండం ఏం చెప్పిందో అవన్నీ నెరవేర్చారు. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవడ్రా అబద్ధికుడు? వాడు నోరు తెరిస్తే లెగిస్తే అబద్ధాలేని అంటారు. ఉట్టిదే. వాడు కాదు అబద్ధికుడు. వాడు కాదు అబద్ధికులు, ఆమె కాదు అబద్ధికురాలు. దేవుని నమ్ముకున్నానని చెప్పి దేవుడు చెప్పినట్లు, వాక్యం చెప్పినట్లు నడవనివాడే అబద్ధికుడు అండి. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. దేవుడి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. జకరియా, ఎలిజబెత్తులు చూడండి, సకల విధమైన ఆజ్ఞలు చొప్పున నడుచుకున్నారు. మరియా యోసేపును చూడండి, యోసేపు చేర్చుకుంటానయ్యా. మరియా యేసయ్య జన్మనిస్తానయ్యా. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధ, ప్రభు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు చేశారు. హల్లెలూయా. యేసయ్య పుట్టిన తర్వాత వాక్యానుసారంగా ప్రవర్తించారు. హల్లెలూయా. మీ అందరికీ 2 భార్యాభర్తలు తెలుసు. ఎవరు వాళ్ళంటే అవ్వ ఆదామా.
ఆ పండు తినొద్దు అన్నాడు, అంతే. దేవుడు ఆ ఒక్క ఆజ్ఞనిచ్చాడండి. ఏం 10 ఆజ్ఞలే ఏమి ఇవ్వలేదు, 1000 కట్టడలు న్యాయ విధులు ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. ఒక్క ఆజ్ఞనే, పండు తినొద్దు. అమ్మా అయ్యా, ఒక్క ఆజ్ఞను కూడా నెరవేర్చలేక చెప్పుడు మాటలిని, సాతాను మాటలిని దురాశగా పోయి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించారు. దేవుడి స్తోత్ర. ఏం జరిగింది? శాపాన్ని తెచ్చుకున్నారు. ఏం జరిగింది? పాపాన్ని మూట కట్టుకున్నారు. అవ్వ ఆదాము దంపతులు. దేవుడి స్తోత్ర. దేవుని ఆజ్ఞను లోబడక, దేవుని ఆజ్ఞను గైకొనక, దేవుని ఆజ్ఞకి ఉల్లంఘించి శాపం తెచ్చుకొని పాపాన్ని మూట కట్టుకున్నారు. కానీ జకరియా ఎలిజబెత్ దంపతులైతే దేవుని వాక్యానుసారంగా జీవించి వారు దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. దేవుడి స్తోత్ర. మరి మరియా యోసేపు దంపతులైతే దేవుని యొక్క మాటకి లోబడ్డారు. చూడండి, అవ్వాదాములైతే శాపగ్రస్తులైపోయారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు రెండో మాట, దేవుని వాక్యానుసారంగా నడవాలి. మొదటి మాట, తల్లిదండ్రులు బాధ్యత నెరవేర్చారు. రెండో మాట, మరియా యోసేపులు వాక్యానుసారంగా జీవించారు. ఈరోజు చివరి ఆదివారం 2024 సంవత్సరం ఓ మంచి తీర్మానం చేసుకోండి. అయ్యా, ఇక బుధవారం నూతన సంవత్సరం వస్తుంది, వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి దేవుని బిడ్డలారా. ఇప్పటి వరకు అల్లర చిల్లరగా ఉన్నాం, నామకార్థంగా ఉన్నాం, అబద్ధమైన జీవితాన్ని జీవించాము, మనకు మనం మోసం చేసుకుంటూ బ్రతుకుతూ వచ్చాము. ఇక నుండైనా నేను వాక్యానుసారంగా జీవించాలి, ఇక నుండైనా వాక్యానుసారంగా జీవించాలి అని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తా చూడండి. దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత గొప్పవాడంటే, జకరియా ఎలిజబెత్ వాక్యానుసారంగా జీవించారు, మరియా యోసేపులు వాక్యానుసారంగా జీవించారు. వీరిద్దరును ఆశీర్వాదం పొందారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వీరిద్దరూ వాక్యానుసారంగా జీవించిన ఈ 2 దంపతులు దీవించబడ్డారు దేవుని యొక్క బిడ్డలారా. ఎలాగంటారా? జకరియా ఎలిజబెత్ ఇద్దరు వృద్ధులు, వాళ్ళిద్దరు వృద్ధాప్యంలోకి వచ్చారు. అయితే వృద్ధాప్యంలోకి వచ్చిన విశ్వాసంతో, విధేయతో, భక్తితో వాక్యానుసారంగా జీవించిన వీరికి దేవుడు వృద్ధాప్యంలో బాప్తిస్మమిచ్చి యోహానునిచ్చి దేవుడు ఆ దంపతులను ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యోసేపు మరియా అని చూద్దామా? దేవుని మాటకు విధేయత చూపిన వారు, వాక్యానుసారమైన జీవితం కలిగిన యవనస్తులైనటువంటి అదిగో మరియా యోసేపులకి లోకరక్షకుడైన యేసయ్య జన్మించి దేవుడు వారిని ఆశీర్వదించాడు. చెప్పండి హల్లెలూయా. మీరు చూసారా, గమనించారా? వాక్యానుసారంగా జీవించే వారికి ప్రతిఫలం, వాక్యానుసారంగా జీవించే వారే దీవించబడతారు, వాక్యానుసారంగా జీవించేవారే ఆశీర్వదించబడతారు. వాక్యానుసారంగా జీవించిన వారు కూడా అక్కడో ఎక్కడో కొద్దిగో ఎక్కడో దీవించబడతారు, కానీ అవన్నీ మధ్యలోనే ఎగిరిపోతాయి. అది శాశ్వత కాలం ఉన్న ఆశీర్వాదం. వాక్యానుసారంగా జీవించే వారికి కొంచెం కలిగినా అది శాశ్వతమైన ఆశీర్వాదము. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు తీర్మానం చేసుకొని, అయ్యా, జకరియా ఎలిజబెత్ ఇద్దరు వాక్యానుసారంగా జీవించారు. వృద్ధాప్యంలో వారిని బాప్తిస్మిచ్చి యోహాను కుమారునిచ్చి ఆశీర్వదించారయ్యా. నేను కూడా మీ వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. ఓ తీర్మానం చేసుకోండి. యవనస్తులైనటువంటి మరియా యోసేపులు దేవుని మాటకి లోబడ్డారు, వాక్యానుసారంగా జీవించే జీవితం వారికి ఉంది. లోకరక్షకుడే వారికి జన్మించి
వారిని ఎంత ధన్యులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీరు ఒక మాట అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా జీవించే వారికి ఆశీర్వాదం. వాక్యానుసారంగా జీవించేవారే గొప్పవాళ్ళు అవుతారు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళే వాళ్ళు బలపడతారు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళే ప్రభువుని సంతోషపెట్టగలుగుతారు. వాక్యానుసారంగా జీవించగలిగిన వాళ్ళే ప్రభువులో బలపడతారు దేవుని యొక్క బిడ్డలారా. అందుకని చివరి ఆదివారం తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి ఉండండి. దేవుని బిడ్డలుగా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చెప్తా చూడండి. జకరయ్య ఎలిజబెతులు ఇద్దరు యాజకులు, గొప్పవాళ్ళు. వాళ్ళు జకరయ్య ఎలిజబెత్ ఇద్దరు యాజకులు, యాజక వంశానికి చెందినవారు. వారు దేవునికి ధూపం వేసే గొప్పవాళ్ళు. మరియమ్మ యోసేపులు ఇద్దరు యవనస్తులైనప్పటికి కూడా వారు కడు బేదలండి. గొర్రె పిల్లలు అర్పించడానికి తాకత లేక, డబ్బు లేక వారు పావురు పిల్లలు తీసుకొచ్చి దేవుడికి బలి అర్పించారు. అంటే వాళ్ళు ఎంత భేదవాళ్ళు చూడండి. విచిత్రం చెప్పానా? గొప్పవాళ్ళైన జకరయ్య ఎలిజబెత్తులు ఆశీర్వదించబడ్డారు. భేదవాళ్ళైన యోసేపు మరియమ్మలు కూడా దీవించబడ్డారు. అంటే గొప్పవాళ్ళైనా భేదవాళ్ళైనా వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు పక్షపాతం లేకుండా అందరిని దీవిస్తాడు. చెప్పండి హల్లెలూయా. అయ్యో నేను భేదవాడిని అనుకో మాకు. నువ్వు భేదవాడివైనా వాక్యానుసారమైన జీవితం ఉంటే నిన్ను దీవిస్తాడు. ఇదిగో నువ్వు గొప్పవాడైనప్పుడు కూడా నీ గొప్పతనంతో మురిసిపోకుండా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నిన్ను దీవిస్తాడు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా.